ఉపయోగపడుతుందని చెప్పి మీరు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పారు. కానీ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేశారా? లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి నేను సాగునీరు ఇస్తాను అని చెప్పి ఆనాడు ఎన్నికల సమయంలో మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే చెప్పారు. సాగునీరు ఇచ్చారా? లేదు. ఇందాక చిట్టూరు రవీంద్ర గారు చాలా చక్కగా చెప్పారు. అసలు ఎమ్మెల్యే సరిగ్గా పట్టించుకోడు, ఎంపీ అభ్యర్థి ఎవరున్నారో అసలు ఇక్కడికి పర్యటన కూడా రారు, అసలు ఎంపీ ఎలాగుంటారో ముఖం ఎలా ఉంటుందో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. అటువంటి ప్రజాప్రతినిధులు మనకు కావాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. మన రాష్ట్రం, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మంచి వారిని ఎన్నుకోవాలి. ఇవాళ 3 పార్టీలు కూటమిగా మీ ముందుకు వచ్చాయి. జనసేన, తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీ. ఈ 3 పార్టీలు కూడా ప్రజాసేవకి అంకితమైనటువంటి పార్టీలు. నరేంద్ర మోడీ గారు అసలు అవినీతి మరక లేకుండా గత 10 సంవత్సరాల కాలం ఎటువంటి పాలనని దేశానికి అందించారో మీ అందరికీ తెలుసు. 11వ ఆర్థిక శక్తి నుండి 5వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగింది. రేపు రాబోయే 5 సంవత్సరాల కాలంలో 3వ ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అవకాశం ఎప్పుడు వస్తుంది? మీరు ఆశీర్వదించినప్పుడు. పార్లమెంట్ సభ్యులకి కమలం గుర్తు మీద ఓటు వేసి మీరు గెలిపిస్తే అక్కడ నరేంద్ర మోడీ గారి చేతుల్ని మీరు బలపరిచినట్టు అవుతుందని చెప్పి మీరు గమనించాలి. అదేవిధంగా రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి రాజకీయ మరియు పరిపాలన అనుభవం కలిగినటువంటి వారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఎన్డీఏ కూటమిని మీరు ఆశీర్వదించి ఇక్కడ మీరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కాదు, పరుగులు దించేటువంటి పరిస్థితి ఉంటుందని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జనసేనకి ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా ఒక్కసారి పరిశీలించండి. ఎక్కడైనా సరే ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వారి పక్కనే నిలబడుతూ వారి గళంగా మారి నేను ప్రశ్నిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. ఒక్క సినిమా చేస్తే చాలు వారికి చాలా పెద్ద ఎత్తున పారితోషికం వస్తుంది. ఆయన విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఏసీ గదుల్లో ఆయన గడపవచ్చు. కానీ అట్లా కాకుండా ప్రజల కోసం ఇంటి గడప దాటి ఇవాళ ముందుకు వచ్చారు. కనుక ఈ 3 పార్టీలు కూడా ప్రజాసేవకు అంకితమైనటువంటి సందర్భంలో మీరు ఈ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఆశీర్వదించమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. మే 13 జరిగే ఎన్నికల్లో మనం ఎండ వేడికి భయపడకుండా ఇందాక చెప్పినట్టుగా పెద్ద సంఖ్యలో మనం బయటకు వచ్చి 10 గంటలకి ముందే మనం పోలింగ్ బూత్లకు వెళ్ళి మన ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాను. శాసనసభకి గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి సోదరులు బత్తుల బలరామకృష్ణయ్య గారిని ఆశీర్వదించారు. దీనికి సంబంధించి ఇందాక చెప్పారు, గాజు గ్లాస్ లాంటి గుర్తు బకెట్ కూడా ఎవరికో ఉన్నది అని. అదేవిధంగా భక్తుల బలరామకృష్ణ అన్న పేరు మీద 2 వేశారు. కనుక మీరు జాగ్రత్తగా ఆ గుర్తును చూసి ఆ గుర్తు ఎక్కడైతే ఉందో ఆ బటన్ మీద వత్తమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి నేను మీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థినిగా కూటమి తరఫున నిలబడినటువంటి సందర్భంలో కమలం గుర్తు మీద ఓటు వేసి నన్ను సైతం ఆశీర్వదించాలి. మనం పోలింగ్ బూత్లోకి వెళ్ళిన వెంటనే మొదటిగా మనకిచ్చేటువంటి స్లిప్ పార్లమెంట్కి సంబంధించి అది కమలం గుర్తుకు వేయాలి. 2వ స్లిప్ ఏదైతే ఉంటుందో అది శాసనసభకు కాబట్టి గాజు గ్లాసు గుర్తు మీద వేయాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఈ సందర్భంలో నా మీద వస్తున్నటువంటి ఈ ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు, ఫేక్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రస్తావించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది. మైనారిటీ సోదరిమణులు ఇక్కడ ఉన్నారు. నేను వారికి తెలియజేస్తున్నాను, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో 4% రిజర్వేషన్ ఏదైతే ముస్లిం మైనారిటీలకు ఇస్తారో దాన్ని ఎత్తివేస్తానని చెప్పి నేను చెప్పినట్లుగా ఒక ప్రచారం జరుగుతున్నది. ఇవాళ నేను మీకు చెప్తున్నాను, ఈ సభా వేదిక మాధ్యమంగా నేను ఎన్నడూ కూడా అటువంటి రకంగా వ్యాఖ్యానం చేయలేదు. ఇడుగు రుద్రరాజు గారు వారు ఒక పేపర్లో నా ఫోటో వేసి కింద ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వ్యాఖ్యలు ప్రింట్ చేసి ఒక పేపర్ని ఆయన మీడియాలో చూపించారు. ఇవాళ గిడుగు రుద్రరాజు గారిని నేను సవాల్ చేస్తున్నాను, మీరు పేపర్ చూపించడం కాదు, నేను ఎక్కడైనా సరే ఈ వ్యాఖ్యానం చేసినట్టు మీరు కనుక వీడియో చూపించినట్లయితే నేను దేనికైనా సరే సిద్ధమని చెప్పి నేను ఇవాళ మీ మాధ్యమంగా నేను ఆయన తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఎన్డీఏ కూటమి కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ ఎత్తివేస్తారు అని చెప్తున్నారు. మోడీ గారు ఎప్పుడు ఆ మాట అనలేదు. ఆయన చెప్పింది ఏమిటంటే రిజర్వేషన్ను చూపించి బడుగు బలహీన వర్గాలు మైనారిటీల జీవితాలతో మీరు ఆడుకున్నారు అని చెప్పి కాంగ్రెస్ని వారు హెచ్చరించారు. కానీ ఎన్నడూ కూడా రిజర్వేషన్ను ఎత్తివేస్తాను అని చెప్పి వారు అనలేదు. కనుక ఇటువంటి అబద్ధపు ప్రచారం ఏదైతే జరుగుతుందో దాన్ని మీరు దయచేసి విశ్వసించకండి అని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మళ్ళీ చెప్తున్నాను, మే 13 జరిగే ఎన్నికల్లో శాసనసభకి గ్లాస్ టంబ్లర్ మీద ఓటు వేసి సోదరుడు భక్తులు బలరామకృష్ణ గారిని ఆశీర్వదించండి. నాకు కమలం గుర్తు మీద ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.